నిధి ఉంచుకొని పేదరికం అనుభవించటం, సంపద ఉంచుకొని దరిద్రాన్ని అనుభవించటం, ఈ యొక్క మాటలు వింటూ ఉంటే ఎంతో బాధ కలుగుతుంది కదూ. గుడ్ మార్నింగ్ ప్రియులారా. ఉదయకాల శుభములు దీవెనలు మీకు కలగాలని, ఓ అద్భుతమైన ఉదయకాలాన్ని అనుభవించాలని దేవుడు ఎంతో ప్రేమమయుడని మీతో ముచ్చటించడానికి, పంచుకోవటానికి మరొక ఉదయకాలాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకుముందు చెప్పిన మాటలు ఎందుకు చెప్తున్నానంటే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నది అని బైబిల్లో రాయబడి ఉంది. మరి దాని అర్థం ఏంటంటే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో, యేసులో గుప్తమై ఉంటే ఇంకా దరిద్రాన్ని అనుభవిస్తూ, ఇంకా పేదరికాన్ని అనుభవిస్తూ, ఇంకా అనేకమైన ఇబ్బందుల పాలవుతున్నటువంటి విశ్వాసము మన దగ్గర తారసపడుతూ ఉంది. ఎందుకు ఈ మాటలు? బైబిల్లో ఓ చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుంచి తన ఆస్తిని, తన వాటాన్ని తీసుకుని దూరదేశాలకు వెళ్ళిపోయాడు. సర్వ సంపదలు, తనదైన సంపదలు పట్టుకెళ్ళాడు. కానీ అందులో తెలివి లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు. మరి ఏమైందో క్రైస్తవ లోకానికి తెలుసు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడని చెప్తున్న విషయం ఏంటంటే, ఈ లోకంలో సర్వ సంపదలు ఉన్నాయి. బాగా సంపాదిస్తున్నావు, బాగా అనుభవించాలని ఆశపడుతున్నావు, మంచిదే. కానీ బుద్ధి జ్ఞానం లేని సర్వ సంపదలకి దేవుని దగ్గర విలువ లేదు. నీ దగ్గర ఉన్నది విలువ రాదు. ఎందుకంటే ఆ చిన్న కుమారుని చెరిపేసింది సర్వ సంపదలే. ఎందుకు అంటే, అందులో బుద్ధి జ్ఞానం లేని సర్వ సంపద ఆ బ్రతుకుని నాశనం చేసింది. ఈరోజు మరి ఈ యొక్క సత్యాన్ని బట్టి, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నా తండ్రిలో ఉంది. ఊరికే సంపాదన కాదు, సంపాదనలో బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. అప్పుడు ఆ సంపాదనకి ఎంతో విలువ ఉంటుంది కదండి. కష్టపడి సంపాదిస్తున్నావు, రోజంతా గొడ్డు చాకరీ చేస్తావు, కానీ దేవునికి ఇవ్వవలసిన ఘనత, దేవునికి చెందవలసింది మాత్రం బుద్ధితో ఆలోచించవు, జ్ఞానంతో వివేచించవు. అందుకనేమో, అయ్యా నాకు వివేకం కలిగిన హృదయం దయచేయ్యా అని ఆ సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ప్రభుని వేడుకున్నాడు. ఈ ఉదయకాల సత్య స్వరూపి అయినటువంటి దేవుని ఆత్మ వాక్యం వింటున్న నీతోనే మాట్లాడుతున్నాను. మీ ఫోకస్ అంతా కూడా ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టాలి, బాగా సంపాదించాలన్న ఆతృతతో ఒక పక్క మరి బ్రద్దలైపోయిన ఆ ఆలోచనల నుంచి మీ ఆరోగ్యాలు పాడవుతున్నాయనే సంగతి మర్చిపోతున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, బుద్ధి లేదనేగా. ఒక పక్క సంపద పెరుగుతుంది, కానీ నీ ఇంట్లో మరి అశాంతి, అనెమ్మది కలుగుతూ ఉంది కదూ. దాని విషయంలో జ్ఞానం లేనట్టే కదా దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సంపాదించు, బుద్ధితో పాటు సంపాదించు, కష్టపడు, జ్ఞానం తోడుగా ఉంచుకొని కష్టపడు. అది నీ దేహానికి, అది నీ ఆరోగ్యానికి ఎంతో సపోర్ట్ చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి బైబిల్ సత్యం, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉంది. సో ఆయన్ని కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. ఆయనకి భయపడుట అన్ని ఆశీర్వాదాలకి మరి కారణమవుతుంది. దేవుని యొక్క ప్రేరణ బట్టి లోకం చూస్తే
విస్తారమైనటువంటి సంపద కొరకు, సుఖాల కొరకు, సుఖపడాలన్న ఆరాటం కొరకు నీతి నిజాయితీలు మర్చిపోతూ ఉన్నాడు. నైతిక విలువలు గాలికి వదిలేశాడు. ఆఖరికి కప్పుకోవలసిన దాన్ని కూడా విప్పుకుంటూ సమాజాన్ని చిన్నబుచ్చే రీతిగా, నీతి తల ఉంచుకునే రీతిగా, సత్యం కన్నీళ్లు కార్చే రీతిగా లోకం ఉంది. ఒకసారి చూడు. అందుకే బైబిల్ అంటుంది లోకంలో సంతోషం లేదు అని. కానీ ఒక అద్భుతమైన శుభవార్త ఏంటంటే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవునిలో గుప్తమైంది, దైవ సన్నిధిలో దాచబడింది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మరి ఆయన సన్నిధిని, ఆ యొక్క కృప కలిగినటువంటి ఆరాధనని అనుభవించావా? అది లేని నీకు బుద్ధి లేనట్టే, అది ఆలోచించని నీకు జ్ఞానం లేనట్టే అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ప్రభులో గుప్తమై ఉంది. ప్రభు సన్నిధికి మోకరించు, ప్రభు సన్నిధిని ఘనపరచు, ప్రభు సన్నిధిలో బలపడు. అదే ఆరోగ్యం. ఎందుకంటే యెహోవా రెక్కల క్రింద సురక్షితమే కాదు, ఆరోగ్యం కూడా దాచబడి ఉంది. అటు కృపతో దేవుడు బుద్ధితో కూడిన సంపద, జ్ఞానంతో కూడిన సుఖము, ఆలోచన మీ అందరికీ కలగాలని ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి ఆరాటపడుతూ ఆలోచన లేని పరుగులో ఆరోగ్యం పాడు చేసుకోనుక యేసు వైపు చూడు అని మీ అందరినీ కోరుతూ నేటి ఉదయకాల శుభములు మీకు కలగాలని ప్రార్థిస్తూ దీవిస్తూ యేసు నామములో ఈ యొక్క వాక్యాన్ని ఘనపరచమని, మరి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని, ఈ సత్యాన్ని మీ పరిశుద్ధ నామమును బట్టి నాయన ఏవేవో చేయాలని, ఏవేవో కావాలని, అందని వాటిని నాయన అందుకోవాలని ఎగురుతున్న పిచ్చి పిచ్చి ఆలోచనని, బుద్ధి జ్ఞానం లేని నాయన ఆరాటాన్ని, పరుగుని మీరు నాయన తీసివేసి నిజమైన దానిని బట్టి, నిజమైన బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కలిగి ఉన్న నిన్ను బట్టి, నిన్ను కలిగి ఉండటం బట్టి మమ్మల్ని అందరినీ ఈరోజు దీవించండి. అయా సంపద, ఆస్తి, ధనము, పరపతి అంటూ పరుగెట్టే ప్రతి విశ్వాసి నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకునే కృప బలం అనుగ్రహించమని మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.